వాయిస్ క్లియర్ ఉందా? నేను ఏం చెప్తున్నా వినిపిస్తుందా మీకు? రైట్, నా పేరు చరణ్ సింగ్. నేను ఒక కాలేజ్లో సీనియర్ లెక్చరర్ లాగా వర్క్ చేస్తుండే. నా భార్య ఆమె కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. సో 20 సంవత్సరాలు మేము జాబ్ చేశాము. ఓకే, మా పిల్లలు ఇప్పుడు కాలేజ్లో చదువుతున్నారు. సో నేను కనిపిస్తాను మంచిగా, కానీ మా పిల్లలు కాలేజ్లో ఉన్నారు. ఒకసారి చెప్పేసేయాలి అది. సో ఈ బిజినెస్లో ఎందుకు వచ్చాము అంటే, చూడండి, ఫస్ట్ విషయము, మా ఇంట్లో ఆరోగ్యం సంబంధించిన కొన్ని ఇష్యూస్ ఉండే. మా ఇంట్లో మా అమ్మ నాన్న ఉన్నారు, అండ్ మా అమ్మ నాన్న కన్నా పెద్దవాళ్ళు మా అమ్మమ్మ ఉన్నారు. ఓకే, మా మమ్మీ అనుకోరు. సో కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉంటుండే. కేర్ హాస్పిటల్ మేము ఎప్పుడైనా వెళ్తూ ఉంటే 20,000, 30,000, 40,000 హాస్పిటల్ పోతే మన చేతుల్లో ఉండదు, ఈ టెస్ట్ ఆ టెస్ట్. సో అట్లా ప్రతి నెల మాకు ఒక బడ్జెట్, అంటే ఇంత జీతం ఉంటే ఇంత హాస్పిటల్కి పెట్టేయాలి ఇక. ఓకే, అట్లా మా పరిస్థితి ఉంటుండే. కానీ ఎప్పుడైతే నాకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్, అక్కడ ఉన్న ఆ ఫుడ్ సప్లిమెంట్స్ నాకు ఎప్పుడైతే తెలిసినాయి, సో ఇది ఇట్లాంటివి చాలా ఆరోగ్యం సంబంధించిన మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి. సో ఇది మేము వాడడం స్టార్ట్ చేశాము. ఒక్క నెల లోపల మా అమ్మమ్మకు మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ ఆ రిజల్ట్ తర్వాత మా అమ్మకు, మా నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం వచ్చిండే. సో అది కూడా టోటల్ ఇప్పుడు నార్మల్ అయ్యారు, మంచిగా ఆరోగ్యంగా ఉన్నాము. నేను మంచిగా ఆరోగ్యంగా ఉన్నాను. ఓకే, రాను రాను నేను యంగ్ అయిపోతున్నా, అర్థమవుతుందా? సో ఇదంతా ఎందుకు అవుతుంది అంటే, ఈ సిస్టంలో వచ్చిన తర్వాత మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. తెలుసో తెలియకో ప్రతి ఇంట్లో ఇవాళ చూడండి, బీపీ, షుగర్, థైరాయిడ్, మొక్కాల నొప్పి, క్యాన్సర్, భయంకరమైన రోగాలు పెరుగుతూనే ఉంటున్నాయి. 30 సంవత్సరాల ముందు ఇది ఉంటుండేనా? 30 సంవత్సరాల ముందు హార్ట్ ప్రాబ్లం తెలియదు, బీపీ తెలియదు, షుగర్ ప్రాబ్లం తెలియదు. కానీ ఇవాళ ప్రతి ఇంట్లో 2-3కి ఉన్నది అది. సో ఇట్లాంటివి రోగం ఎందుకు ఉన్నది జర చెప్పగలుగుతారా? ఎందుకు ఉంటుంది సార్? ఎందుకు పెరుగుతుంది ఇది? బీపీలు, షుగర్లు, హార్ట్ ప్రాబ్లం ఇవి ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి మీరు. కెమికల్స్. మీరేం చెప్తారు? జర దూరం ఉన్న వాళ్ళు చెప్పండి, వినిపిస్తుందా? నేను చెప్పే మాటలు అర్థమవుతుంది కదా? సో రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి మీరు చెప్పండి సార్, మీరు చాలా షార్ప్ ఉన్నారు. కెమికల్ వలన. నమ్ముతారా మీరు ఈ విషయం? సో మీరు చెప్పిన మాట చాలా కరెక్ట్. మీరు చెప్తున్నారు. సో 30 సంవత్సరాల ముందు మనం తినే ఆహారము, భోజనము ఎంత ప్యూర్గా, ప్రకృతికంగా, మంచిగా, బలంగా ఉంటుండే. ఇప్పుడు అది లేదు. మనము మందులు జల్లి, స్ప్రేలు వాడి భూమి ఖరాబ్ అవుతుంది. మనం తినే భోజనంలో కూడా ఎంత బలం ఉండాలి అది లేదు. మన హైదరాబాద్లో ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సంస్థ ఒకటి ఉన్నది, NIN అని అంటారు దానికి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. భోజనం సంబంధించిన రీసెర్చ్ చేస్తారు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు. వాళ్ళు ఏమంటున్నారంటే, 30 సంవత్సరాల ముందు మనం ఒక కట్ట పాలకూర తింటే, పాలకూర తెలుసు కదా అందరికీ, ఏం చెప్పేది ఏం లేదు, పాలకూర, ఒక కట్ట పాలకూర తింటే మనిషికి ఎంత బలం రావాలి? ఇప్పుడు 20 కట్టలు తింటే కూడా ఆ బలం లేదట. దాంట్లో మంచిగా ఉన్నది కనిపించడానికి, ఓకే, కానీ దాని లోపల ఎంత మనకు ఐరన్ లెవెల్ కావాలి అది లేదు. మనం టమాటా వైపు చూస్తే ఇవాళ ఎంత మన శరీరం తట్టుకోగలుగుతుంది, దానికన్నా 300 రేట్లు ఎక్కువ దాంట్లో పెస్టిసైడ్ ఉన్నదట టమాటా లోపల. ఇట్లా ఒక్కొక్క విషయం మేము చెప్పుకుంటూ పోతే ఇక తల తిరుగుతుంది. మాకన్నా ఎక్కువ మీకే తెలుసు, మీరు వాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ ఊర్లో ఎన్ని ఎకరాల భూమి ఉన్నది, పంట భూమి? ఒక సుమారు చెప్పండి. 100 ఎకరాలు ఉంటుందా? ఎక్కువనే ఉంటుంది. 100 ఎకరాలు ఏమున్నది, ఇట్లా కనిపిస్తే 100 ఎకరాలు అయిపోతుంది. 500 ఎకరాలు, ఓకే చలో ఒక ఎగ్జాంపుల్ చూడండి. 1000 ఎకరాలు కూడా కావచ్చు.
అసలు ఉంటుంది, మనం చెప్పుకుంటలేము. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 500 ఎకరాలలో మనం యూరియా, డిఏపి, మసాలా, స్ప్రేలు, గడ్డి మందు, పురుగుల మందు అన్నీ కొడుతున్నాము. ఓకే, ఎవరు కొడుతున్నారు? మనిషి కొడుతున్నాడు. ఆ మనిషి మీదనే విషం పడుతుంది కదా. విషం మింగితే ఏమవుతుంది? ఇక సీదా తీసుకోపోతారు శ్మశానానికి. కానీ మెల్లమెల్లగా మన శరీరం మీద పడుతుంది కదా, అందరికీ తెలుసు అది. సో మనకు ఇక్కడ చెమటలు రంధ్రాలు ఉంటాయి, చెమట బయటికి వచ్చేవి హోల్స్, రంధ్రాలు ఉంటాయి. దాని నుంచి లోపల పోతుంది అది, అదే విషయం లోపల పోతుంది. అండ్ మెల్లగా చూడండి, రోగాలు ఎక్కువ సిటీలో ఉన్నాయని అంటుండే, కానీ ఇప్పుడు డాక్టర్స్ అంటున్నారు చిన్న చిన్న ఊర్ల నుంచి క్యాన్సర్ రోగులు వస్తున్నారు. క్యాన్సర్ వ్యాధి, క్యాన్సర్ ఒక మహమ్మారిలాగా తయారు. చిన్న చిన్న పిల్లలకి క్యాన్సర్ ఉన్నది. 7 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకి. వాళ్ళ అమ్మ నాన్న అంటున్నారు 10 లక్షలు ఖర్చులు చేసినా సార్ ఏం రిజల్ట్ లేదు సార్, మా పిల్లోడు ఉంటాడా పోతాడా, నేను ఇల్లు అమ్మేసినా, నేను ఇప్పుడు పొలం అమ్మేస్తున్నా, కానీ పిల్లల పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇదంతా ఎందుకు జరుగుతున్నది అంటే మనకు తెలుసో తెలియకో కానీ మనము ఇవన్నీ రసాయనాలు వాడుతున్నాం. ఇప్పుడు ఆ రసాయనాలు మనం పంట పొలాల్లో స్ప్రే కొట్టేసినాము, వర్షం వస్తుందా లేదా? వర్షం వస్తే ఏమవుతుంది? అదే విషయం దేంట్లో కలుస్తుంది? వాటర్లో, నీళ్ళలో కలుస్తుంది. ఆ నీళ్ళు ఎక్కడ పోతుంది? నదిలో, బావిలో, చెరువు, ఎక్కడైనా పోతుంది అది. మళ్ళీ అదే మనకు తాగడానికి వస్తుంది. సో మనం తాగే నీటిలో కూడా ఇవాళ 30,000 రకాల విష పదార్థము మన తెలంగాణ భూమిలో ఉన్నది ఇప్పుడు. ఓకే, సో ఇవన్నీ మనము తెలుసో తెలియకో మనం మింగుతున్నాము. మింగితే ఏమవుతుంది? మనం ఎంత కష్టపడి పంట పొలంలో మనం సంపాదన చేసుకోవాలి అని ఎంత పెట్టుబడి పెడుతున్నాము. ఇవాళ వ్యవసాయం చేసే వ్యవసాయదారుల యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతుంది. రాను రాను ఈ కెమికల్స్, ఫర్టిలైజర్స్ లేకపోతే మందుల యొక్క ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ ఆదాయం కూడా తగ్గుతుంది. మళ్ళీ రోగాలు కూడా. సో ఇప్పుడు నాకు తెలిసిన ఈ వెస్టీజ్ విన్నింగ్ టీం ద్వారా మాకు ఏం తెలిసిందంటే, ఫస్ట్ మనిషికి కావాలి మంచి ఆరోగ్యం. మీరేమంటారు? ఫస్ట్ ఏం కావాలి? ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు కదా పెద్దలు, అందు గురించి చెప్తారు. మా ఇంట్లో మా భార్య యొక్క తండ్రి గారు 58 ఏజ్, తెలుగు క్యా బోల్తే 58 ఏజ్లో ఉన్నారు. ఆయన ఉంటుండే, ఇప్పుడు లేరు. సో ఒక ఛాయ్ కూడా తాగలేని వ్యక్తి ఆయన. ఏం అలవాట లేదు. రోజు భజనలు చేసుకుంటూ ధ్యానం చేసే వ్యక్తి. సడన్లీ ఒక రోజు కడుపు నొప్పి అయింది. కడుపు నొప్పి అయితే వాంతులు చేసుకున్నారు. హాస్పిటల్ తీసుకుపోతే ఏదో డౌట్ ఉన్నది, క్యాన్సర్ టెస్ట్ చేపియాలి అని అన్నారు. క్యాన్సర్ టెస్ట్ చేపిస్తే అడ్వాన్స్ క్యాన్సర్ వచ్చింది, అంటే హై లెవెల్ క్యాన్సర్. ఇవాళ క్యాన్సర్ డిటెక్ట్ అయింది, ఇదే తెలిసింది నెల లోపలే. ఇప్పుడు ఆ బాధ మా భార్య రోజు ఏడుస్తుంది కదా. హాస్పిటల్లోనే మేమే ఉన్నాము, కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు మేము ఉన్నాము, అల్లుడు కూతురు ఉన్నాము. వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా వచ్చిండ్రు, కథం అయిపోయింది. ఇప్పుడు నేను డాక్టర్తో అడిగిన, సార్ మా మామగారికి ఏం అలవాట లేదు, అసలు ఇట్లాంటి భయంకరమైన రోగం ఎట్లా వస్తుంది సార్? జనరలీ ఇప్పుడు సిగరెట్ తాగితే ఇక్కడిది క్యాన్సర్ రోగం వస్తుందని చెప్తారు, లేకపోతే ఊపిరితిత్తుల లంగ్స్ క్యాన్సర్ అని చెప్తారు. కానీ మా మామగారికి ఏం అలవాట లేదు సార్ అంటే, డాక్టర్ అంటున్నాడు మీరు ఏం అలవాట లేకపోతే కూడా మనం తినే భోజనంలో విష పదార్థం ఉన్నది, మనం తాగే నీళ్ళలో కూడా విష పదార్థం ఉన్నది. ఇది సీనియర్ డాక్టర్స్ చెప్తున్నారు, ఇది మన చేతుల్లోనే లేదు అని అంటున్నాడు. మనం కంట్రోల్ చేయలేము, బస్ ఇదే ఉన్నది, జీవితం ఇంతే, ఇట్లా అన్నాడు. సో కొన్ని రోజుల తర్వాత నాకు దీని గురించి తెలిసిన తర్వాత మా ఫ్యామిలీలో మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా అమ్మమ్మ గారు అందరూ మంచిగా హెల్దీగా మంచిగా అయిన తర్వాత ఇప్పుడు మా సార్ ఏమన్నారంటే, ఇదే విషయం మీరు కొంతమందికి చెప్తే వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది, అండ్ మంచి ఆరోగ్యంతో పాటు మీరు డబ్బు సంపాదన కూడా చేసుకోవచ్చు అని అన్నారు. ఇది పార్ట్ టైం. నేను కాలేజ్లో సీనియర్ లెక్చరర్, నేను గోల్డ్ మెడలిస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో. మా భార్య సీనియర్ సాఫ్ట్వేర్
కంపెనీలో వర్క్ చేసింది మేనేజర్గా, మంచి శాలరీ మాకు. కానీ దీంట్లో మేము ఎందుకు దిగున్నాము అంటే మా ఫ్యామిలీలో మేము ఆ బాధ చూసినాము. ఇట్లా లక్షలాది ఫ్యామిలీలలో ఏదో ఒక రోగం ఉన్నది. సో మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటున్నాము, గోళీలు మింగుతూ ఉండాలి, డాక్టర్కి ఫీజు ఇస్తూ ఉండాలి. ఓకే భయ్, ఇదంతా చేసిన తర్వాత కూడా గ్యారంటీ ఉందా మంచి ఆరోగ్యం గురించి? చెప్పలేము. సో ఇది ఏదో ఒక రూపంలో మనం తగ్గించాలి. సో ఎప్పుడైతే మాకు దీని గురించి తెలిసింది, ఇప్పుడు చూడండి, దీంట్లో మంచి ఆరోగ్యం గురించి అయితే ఇవన్నీ మందులు కావు అని అంటారు. ఇది ఇట్లా నేచురల్గా తయారవుతుంది. ఓకే, ఇది దేంతో తయారవుతుంది చూడండి. ఆకులు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, గింజలు ఉన్నాయి. ఇది యాప, ఇది పసుపు, ఇది పండు, ఇది పువ్వు, ఇది ఉసిరికాయ, ఇది కలమందారము, ఓకే, ఇది అల్లం. ఇట్లాంటివి న్యాచురల్ వస్తువులతో ఇవి అన్నీ తయారవుతున్నాయి. ఇది మనం ఫస్ట్ వాడుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. మనం ఆరోగ్యంగా ఉంటే భయంకరమైన రోగాలు మన వైపు రావు. కరోనా వ్యాధి వచ్చింది కదా, అందరికీ తెలుసు కదా. కరోనా టైంలో ఏం జరిగింది? కొంతమంది పోయారు. ఎందుకు పోయారు? రోగం తట్టుకునే శక్తి లేకుండే వాళ్ళ దగ్గర. ఏం లేకుండే? రోగ నిరోధక శక్తి అంటారు. సో ఇవన్నీ మనం వాడుకుంటే స్పిరులినా అండ్ నోని, ఓకే, సీబక్తాన్, ఇది వాడుకుంటే రోగ నిరోధక శక్తి వస్తుంది మనకు. జ్వరం వస్తే, రోగం వస్తే కూడా తట్టుకొని మనం మంచిగా అయిపోతాం. ఏదైనా భయంకరమైన మనకు ప్రాబ్లం రాదు. సో మనం ఆరోగ్యంగా ఉండాలి. సెకండ్, అట్లనే సేమ్ మనిషి ఎట్లా ఉన్నారు అట్లనే చెట్టు కూడా ఉన్నది. చెట్టు ముక్క కూడా ఉన్నది, పంట ఉన్నది, పంటలో కూడా జీవం ఉన్నది. ఓకే, సో పంటకి ఎప్పుడైతే మనం మంచి ఆహారం ఇస్తాము, మంచి ఆహారం ఇస్తే పంట మంచిగా గట్టిగా ఆరోగ్యంగా ఉంటే రోగం రాదు, పురుగులు రావు. పురుగులు దేనికి ఎక్కువ వస్తాయంటే ఏ పంటలో అయితే బలహీనత ఉంటుంది, బలం తక్కువ ఉంటుంది, దాని మీద రోగాలు వస్తాయి, లేకపోతే పురుగులు అటాక్ చేస్తాయి. ఇది నేను చెప్తలేను, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకే, సో మన పంట ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము మార్కెట్ నుంచి తీసుకొస్తాము, మందులు తీసుకొస్తాము, అది కెమికల్ ఫార్ములేషన్. అది ఓకే, మంచిదే, అది మనం వాడుతున్నాము, పంట వస్తుంది, డబ్బు వస్తుంది, చాలా మంచి విషయము. కానీ ఇది కెమికల్ ఫార్ములేషన్. మనం మింగుతే ఏమవుతుంది మీకు తెలుసు, అది మాకన్నా ఎక్కువ మీకే తెలుసు. ఓకే, కానీ మన దగ్గర ఉన్న ఈ ఎన్ని పంట పొలాలు ఇవి వాడేవి, ఇవన్నీ నేను గ్యారంటీ చెప్తాను, నేను మింగడానికి తయారున్నా, ఏం కాదు నాకు. ఎందుకు అంటే ఇవన్నీ న్యాచురల్గా తయారైంది. ఇప్పుడు ఇది 82 ఉంది కదా, ఇది మీరు దేంట్లో అయినా మిక్స్ చేయండి, యూరియా, డిఏపి, మసాలా, పురుగుల మందు, గడ్డి మందు, దేంట్లో అయినా ఇది యాడ్ చేయండి, దాని యొక్క శక్తి పెంచుతుంది. ఇది పెంచితే మీ ఖర్చులు తగ్గుతాయి. మీరు ఎంత వాడుతున్నారు తక్కువ వాడాలి, ఎందుకంటే దీని ద్వారా శక్తి పెరిగింది. సో 100 ml వాడుతున్నారా, కిలో వాడుతున్నారా, 30% తగ్గించండి, మీ ఖర్చులు తగ్గినాయి, కెమికల్ వాడడం తగ్గింది. ఓకే, విష పదార్థం తగ్గుతుంది. సెకండ్ ఏమవుతుంది, దీని ద్వారా మట్టి కొంచెం మెత్తగా ఉంటుంది, మెత్తగా ఉంటే ఎయిర్లు మంచిగా ఫామ్ అవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది. గట్టిగా ఉంటే పంట మీద రోగాలు రావు, దిగుబడి బాగా వస్తుంది. ఎదగడానికి, ఎదుగుదల గురించి గ్రాన్యూల్ గుళికలు ఉన్నాయి ఇక్కడ. చెట్టుకి రోగ నిరోధక శక్తి గురించి ప్రొటెక్ట్ ఉన్నది, మొక్క గురించి. సో ఇవన్నీ వాడుకుంటే మీకు ఎక్కువ ఖర్చులు ఏం కావు. కానీ మెల్లగా మన కెమికల్ వాడడం అనేది 30 నుంచి 40% మనం ఫస్ట్ టైంలోనే తగ్గించవచ్చు. మీరు మొత్తం పంటలో వాడతారా? చాలామంది వాడుతున్నారు, మీరు వాడినరు, రైట్. ఇక్కడ శ్రీకాంత్ గారు వాడినారు, వెంకటేష్ వాడినారు, ఓకే, యాదగిరి గారు వాడినారు. సో మొత్తం మీద వాడతారా? మొదటిసారి కదా, కొందరికి భయం అవుతుంది, అరే ఏదైనా ప్రాబ్లం అయితే. 1 ఎకరం మీద వాడండి, మంచి కొరకు నేను చెప్తున్నా. 1 ఎకరం మీద ప్రయోగం చేయండి, ఓకే, దాని తర్వాత మొత్తం మీద వాడండి. ఇప్పుడు మేము ఇప్పుడు చెప్పిన వాళ్ళు వందల ఎకరాల గురించి తీసుకుంటున్నారు. మొన్ననే నాకు కాల్ వచ్చింది, 110 ఎకరాల భూమి, ఆయన సర్పంచ్ ఉన్నాడు,
ఆత్మకూర్ వనపర్తి డిస్టిక్లో. సార్ ఇది 4 lakhs నేను పంపిస్తున్నా, నాకు లారీ పంపించేసేయండి అని అన్నారు. ఏం కావాలంటే ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి అంతే. వరి పంట ఉన్నది, ఇప్పుడు నారేసేసినాం, ఇప్పుడు నాటు పడుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు 3వ సార్లు అతను వాడుతున్నారు. విశ్వాసం వచ్చేసింది. మరి ఏమైంది సార్, అది యూరియా, అది మసాలా గిసాలా అవన్నీ తగ్గించేసినాం సార్. 100కి 10%. ఎంత ఖర్చులు తగ్గిపోయినాయి, కెమికల్ తగ్గిపోయింది. ఇది న్యాచురల్. ఇది చూడండి, 30 సంవత్సరాల ముందు మన తాత వాళ్ళు మీకు ఇచ్చిన భూమి, మనకు ఇచ్చిన భూమి సేమ్ అదే ఉన్నదా? ఇప్పుడు భూమి నాణ్యత అంతే ఉన్నదా? క్వాలిటీ అదే ఉందా? లేదు. అప్పుడు భూమిలో వానపాము ఉంటుండే, ఎర్రలు అంటారు. ఏమంటారు? ఎర్రలు, జర్రలు, ఎర్రలు ఏమంటారు? సూక్ష్మజీవులు ఇవి అని. ఇప్పుడు ఉన్నాయా? అవి కనిపిస్తుందా? అది మట్టిలో లేదంటే మట్టిలో విషం ఉన్నది, అందు గురించి వాళ్ళు లేరు, పోయారు, చనిపోయింది. ఇప్పుడు మనం చిన్నప్పుడు మనం మట్టి మింగినాం కదా, ఆడుకుంటూ మంచిగా, నేనైతే ఇట్లా ఇట్లా చేసుకొని తింటుండే. ఇప్పుడు పిల్లలు తిన్నారనుకో చక్కగా హాస్పిటల్ తీసుకుపోవాల్సిన పరిస్థితి ఉన్నది, అంత విషయం ఉన్నది. ఇప్పుడు ఈ పిల్లలు పెద్ద అయ్యే వరకు మన పంట పొలం ఏముంటుంది తెలియదు, అసలు పండించలేము. ఒక్కొక్క ఊర్లో నేను చూస్తున్నా, ఫస్ట్ వాళ్ళు అన్నారు సార్ నేను 2 kg 10 సంవత్సరాలు 2 kg యూరియా ఇస్తుండే, మెల్లగా అది 5 kg అయింది, 10 kg అయింది, ఒక బస్తా అయింది, ఇప్పుడు 2 బస్తాలట. ఇప్పుడు ఒక ఊర్లో పోతే ఒక ఆయన 10 బస్తాలు 1 ఎకరంలో యూరియా పెడుతున్నాడు. ఎందుకంటే లేస్తనే లేదు సార్, రావట్లేదు సార్ అంటున్నారు. అంత భూమి ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా 10 సంవత్సరాల తర్వాత ఇక 10 బస్తాలు వేస్తారా, 20 బస్తాలు వేస్తారా, మొత్తం లారీ పట్టుకొని 1 ఎకరంలో వేస్తారా? ఎక్కడి నుంచి తీసుకొస్తాము, ఏం చేస్తాము? చాలా ఘోరమైన పరిస్థితి రాబోతుంది. ఒకవైపు ఆరోగ్యం పాడైపోతుంది, ఒకవైపు వ్యవసాయం చేసే వాళ్ళ యొక్క ఆదాయం మీద దెబ్బతీస్తుంది ఇది. సో అందు గురించి ఇది మంచి న్యాచురల్ థింగ్స్, ఇది మీరు వాడండి. మేము వాడినాము, లక్షలాది మందికి ఇచ్చినాము. 1 ఎకరం మీద మీరు వాడి చూడండి. అండ్ సెకండ్, మేము చేసే పనికి మేము హ్యాపీ ఫార్మర్, హెల్దీ ఫార్మర్ అంటున్నాము. ఆరోగ్యంగా ఉండాలి, వ్యవసాయం చేసే వాళ్ళు ఆనందంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఇవన్నీ మీరు వాడండి అని చెప్తున్నాము. ఆనందంగా ఉండాలంటే ఖుషి ఎట్లా వస్తుంది? ఓకే, ఆరోగ్యంతో పాటు జర జేబులో ఉంటే బాగుంటుంది కదా. ఓకే, సో దాని గురించే ఇది కంపెనీ వాళ్ళు అంటున్నారు. చూడండి, దీనికి కన్స్యూమర్ ఎంపవర్మెంట్ అన్న, వినియోగం చేసే వాళ్ళు, వినియోగదారులే ఈ బిజినెస్కి యజమాని, కంపెనీ ఓనర్స్ కాదు. మీరు వాడుతున్నారా, మీరే యజమాని, మీ బిజినెస్కి మీరే యజమాని. ఎట్లా? మీరు వాడినారు, బాగుంది, వేరే వాళ్ళకి చెప్పినారు, వాళ్ళు కూడా వాడుతున్నారు. ఓకే, వాళ్ళు వాడితే దాని ద్వారా మీకు ఏదైనా ఒక ఆదాయం వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఇంకా వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తారు. ఇదంతా సిస్టంతో జరుగుతుంది. అండ్ మీకు నేర్పించడానికి మేము ఉన్నాము, కంపెనీ వాళ్ళు ఉన్నారు, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఉన్నది. విన్నింగ్ టీమ్ సిస్టమ్కి ఒకసారి గ్రేట్ క్లాప్స్ మీరు ఇవ్వాలి. అట్లనే గ్రేట్ క్లాప్స్ వెస్టీజ్ కంపెనీకి ఇవ్వాలి. రోగం వస్తుంది, దానికి ఇంకొక కారణం ఉన్నది. మనం ఇంట్లో వాడే నూనె, వంటకాల నూనె. ఏ నూనె వాడుతున్నాం ఇప్పుడు? ఎంత బాగా చెప్తున్నారు, సన్ఫ్లవర్. అచ్చా, 30 సంవత్సరాల ముందు ఏముంటుండే? మరి మర్చిపోయినారు కదా. నువ్వుల నూనె, పళ్ళు నూనె, పిల్లలకి తెలియదు సన్ఫ్లవర్ అట. ఏం సన్ఫ్లవర్ ఏంటిదో కానీ చూడండి, అది సన్ఫ్లవర్ మంచిదే, కానీ రిఫైన్డ్ ఉన్నది. అది ఉట్టి సన్ఫ్లవర్, మీరు గానుగా నుంచి తీసిన సన్ఫ్లవర్ కూడా బాగుంటుంది, కానీ రిఫైనింగ్ అయిపోతుంది. రిఫైనింగ్ అంటే ఏంటిది? దాంట్లో ఉన్న మంచితనము వాళ్ళు అమ్మేసుకున్నారు, మిగిలిన కచరా మనకు ప్యాకెట్లో ప్యాక్ చేసి మంచిగా కలర్ఫుల్గా ఇచ్చేస్తున్నారు. ఎప్పటి నుంచి అయితే ఇది రిఫైన్ ఆయిల్ వచ్చింది, అప్పటి నుంచే రోగాలు పెరుగుతున్నాయి. ముందు ఉంటుండేనా? మీరే అనుకోండి. కించిత జ్ఞానం, కామన్ సెన్స్ అంటారు, అంతే కదా. సో మన దగ్గర ఇది రైస్ బ్రైన్ ఆయిల్ ఉన్నది. ఇది వాడుతున్నప్పటి నుంచి మా ఇంట్లో గ్యాసెస్ ప్రాబ్లం, జీర్ణం బరాబర్ ఉన్నది, బీపీ, షుగర్, క్యాన్సర్ బ్యాలెన్స్ ఉన్నది, ప్రాబ్లం రావట్లే. ఎందుకు అంటే ఇది రైస్
కవర్ మీద రైస్ కవర్ క్యా బోల్తే బియ్యం తోడు నుంచి తీసిన ఇది ఆయిల్ ఇది. అండ్ అది కూడా రిఫైన్ కాదు, జస్ట్ ప్రెస్ చేసి గానుగా నుంచి తీసిన ఆయిల్ ఇది. ఇది ప్రపంచంలో అన్నిటికన్నా ఆరోగ్యకరమైన నూనె అని నేను చెప్తలేను, శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పినారు, ఆ వీడియో కూడా ఉన్నది. మనం ఇండియాని కాదు, ఇప్పుడు మన దగ్గర వరి ఎక్కువ పండిస్తారు కదా, దాని నుంచే ఇది వస్తుంది కదా. కానీ ఇది మన దేశం కన్నా బయట దేశం వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, వాళ్ళకు తెలిసిపోయింది. మన వాళ్ళు అదే రిఫైన్డ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వాడేస్తున్నాం మనం. సో ఒకసారి ఆలోచించాలి. తెలుసో తెలియకో మనమే డబ్బులు ఇచ్చి రోగాల్ని పరేషానీని మనం కొనుక్కుంటున్నాము. కొన్ని అలవాట్లు మార్చుకుంటే, మంచి ఇట్లాంటివి ప్రొడక్ట్స్ వాడుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఇదే విషయం కొంతమందికి చెప్పాలి. అరే ఎందుకు చెప్పాలి అంటే ప్రపంచం అట్లనే ఉన్నది, చెప్తేనే ఏదో అమ్మకపోతుంది. ఇప్పుడు మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉన్నదా అని ఒక ఆమె చెప్తుంది కదా, మీ ఇంటికి వచ్చింది ఆమె, కానీ మీరు వాడుతున్నారు కదా. ఎందుకు వాడుతున్నారు? టీవీ యాడ్ చూసి వాడుతున్నారు, అంతే కదా. ఇప్పుడు ఆమె వాడిందా, మీరు చూసారా బాత్రూమ్ ఆమె ఇట్లా ఇట్లా చేసిందని? ఎవ్వరు చూడలే, టీవీలో చెప్తుంది. అది ఓ ఇది థమ్స్అప్ తాగు, ఇక కథం, ఇక ఎక్కడి నుంచైనా దుంకొచ్చి అని ఆయన మహేష్ బాబు దుంకుతాడు. మీరు దుంకుతారు అట్లా థమ్స్అప్ తాగి? దుంకే ముందు మీద పోతారు, అంతే కథం. అంటే టీవీ యాడ్ చూసి మనం ఏమేమో కొనిస్తున్నాము. నేనంటాను, నేను వాడినా, మా ఫ్యామిలీలో అందరూ వాడినారు, బాగుంది, మీరు వాడండి అని చెప్పొచ్చు కదా. విశ్వాసం ఉంటుందా లేదా? అర్థమవుతుందా? సో మనం వాడుతున్నాము, మంచి ఉన్నది అని వాడిన వ్యక్తి ముందు ఉన్నారు, చెప్తున్నాము. అందరికీ నమ్మకం వస్తుందా? తెలియదు. ఇద్దరు ముగ్గురికి చెప్తే, 10 మందికి చెప్తే ఇద్దరు ముగ్గురు అయితే తీసుకుంటారు. సో ఇది చెప్పడంలోనే ఇన్కమ్ ఉన్నది. ఇప్పుడు ఆ టీవీ యాడ్లో ఆ సినిమా యాక్ట్రెస్ మీ టూత్పేస్ట్లో బుక్ ఉన్నదా, ఉప్పు ఉన్నదా, ఏమేమో అంటుంది కదా. ఆమె 6 crores తీసుకుంటుందా? ఆమె ఎంత? ఒక్క మినిట్ యాడ్, అది సెకండ్స్ యాడే కదా. ఎన్ని కోట్లు తీసుకున్నదా ఆమె? 6 కోట్లు. ఎవరిచ్చారు? మీరు ఏదో మీరిచ్చారు, వాడే వాళ్ళు ఇస్తున్నారు, మీ జేబు నుంచి పోతుంది అది. ఎవరైతే ఆ టూత్పేస్ట్ కొంటున్నారో మీ జేబు నుంచి పోతుంది అది. సో నేనేం చెప్తున్నానంటే, ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే మీరే సెలబ్రిటీ అయిపోతారు, మీరే సెలబ్రిటీ, మీరే హీరోయిన్, మీ ఇంటికి మీరే హీరోయిన్ అయిపోతారు. ఓకే, సో ఇది వాడండి. అండ్ లాస్ట్ ఇంకొక నేను మాట చెప్తాను చూడండి. ఇది లేదనుకోండి, ఇప్పుడు వెస్టీజ్ తెలియదు, నాకు ఏం తెలియదు. ఓకే, మన లైఫ్ ఏముంటుంది? మనం ఎక్కడున్నాము అక్కడే ఉంటాము. రాబోయే 5 సంవత్సరాల్లో ఏమవుతుంది? ఇంకా పరిస్థితి బాగా అవుతుందా? ఇప్పుడు నేను వ్యవసాయం తరఫు నుంచి చెప్తాను. వ్యవసాయం ఖర్చులు ప్రతి సంవత్సరం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది. ఆదాయం ఇంకా, ఆరోగ్యం పాడవుతుంది. నేనంటాను, ఈ సిస్టమ్ మీద 3-4 సంవత్సరాలు పని చేస్తే ఫస్ట్ మీ ఆరోగ్యం బాగుంటుంది. సెకండ్, మీ ఇంట్లో డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ పార్ట్ టైం వర్క్ చేసుకుంటూ నెలకు 30,000, 40,000, 50,000 మీరు కార్ అచీవర్ కావచ్చు. మీ ఏరియాలోనే చాలా మంది వెస్టీజ్ బిజినెస్ పార్ట్ టైం చేసుకుంటూ వ్యవసాయం చేసేవాళ్ళు కార్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్ వచ్చారు. వీళ్ళందరూ ఫారెన్ ట్రిప్ వచ్చారు. ఈసారి నేనైతే చాలాసార్లు పోయి వచ్చిన. ఓకే,